3 months లో 50 జాబ్స్ కి అప్లై చేశారు, కానీ ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. నా స్కిల్స్ అసలు బాగోలేవా లేదా నా ఎక్స్పీరియన్స్ వాల్యూలెస్ అనే డౌట్ స్టార్ట్ అయిపోతుంది. బట్ రియాలిటీ ఏంటంటే హెచ్ఆర్ మీ రెజ్యూమేని కూడా చూడలేదు, ఏటీఎస్ ఫిల్టర్ దగ్గర అయిపోయింది. ఈ వీడియోలో 2025 లో రెజ్యూమే పాస్ అవ్వాలంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ డిజిటల్ రెజ్యూమే టూల్స్ ఎలా యూజ్ చేయాలి, కామన్ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి అండ్ ఇన్స్టాంట్ గా ఇంప్రూవ్ చేయడానికి హ్యాక్స్ ఏంటి అనేవి కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ఏటీఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. అంటే హెచ్ఆర్ వాళ్ళ ఇన్బాక్స్ కి రీచ్ అవడానికి ముందు ఒక డిజిటల్ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటుందన్నమాట ఈ సిస్టమ్. రెజ్యూమేని ఫస్ట్ స్కాన్ చేసి ఫిల్టర్ చేసి షార్ట్ లిస్ట్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ చేసేది ఈ ఏటీఎస్. యాక్చువల్లీ ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఎగ్జాక్ట్ కీవర్డ్స్ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేస్తుంది. ఫార్మాట్ అన్న సరిగ్గా ఉందా లేదా చూస్తుంది. సెక్షన్ వైజ్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయా లేదా చూస్తుంది. ఇందులో ఏది మిస్ మ్యాచ్ అయినా కూడా హెచ్ఆర్ టేబుల్ దాకా కూడా మీ రెజ్యూమే అనేది అందదు, అక్కడతోనే ఆగిపోతుంది. గ్లోబల్ జాబ్ మార్కెట్ ఓపెన్ అవడం వల్ల ఏ రోల్ కన్నా దుబాయ్, యుఎస్, సింగపూర్, బెంగళూరు ఇలా ఎక్కడికైనా హైదరాబాద్ నుంచే థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో రిక్రూటర్స్ ఫిజికల్ గా అన్ని చూడడం అనేది ఇంపాసిబుల్. అందుకే 95% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏటీఎస్ వాడుతున్నాయి. ఇంకా ట్విస్ట్ ఏంటి అంటే ఏ వల్ల ఇప్పుడు రెజ్యూమే క్రియేట్ చేయడం సూపర్ ఈజీ అయిపోయింది. కానీ మోస్ట్ రెజ్యూమేస్ హ్యావ్ ద సేమ్ టెంప్లెట్, సేమ్ బజ్ వర్డ్స్, ప్యాషనేట్, టీమ్ ప్లేయర్, డీటెయిల్ ఓరియంటెడ్ అని ఎప్పుడు అందరూ వాడే వర్డ్స్ ఉంటాయి. ఏటీఎస్ కి అవి ఖచ్చితంగా యూనిక్ గా కనబడవు. దాని రిజల్ట్ ఏంటంటే హెచ్ఆర్ డెస్క్ కి మీ రెజ్యూమే అనేది రీచ్ అవ్వకుండా ఏటీఎస్ ఆపేస్తుంది. ఏటీఎస్ ని బీట్ చేయకపోతే మీరు రియల్ గా ఉన్న స్కిల్ కూడా రిక్రూటర్స్ కి నోటీస్ అనేది చేయలేరు. ఏటీఎస్ ఇంపార్టెంట్ తెలిసింది, బట్ ఈ 5 మిస్టేక్స్ ని స్కిప్ చేస్తే ఒక పర్ఫెక్ట్ రెజ్యూమే చేయొచ్చు. సో లెట్స్ బ్రేక్ డౌన్ దీస్ 5 మిస్టేక్స్. స్టెప్ 1, ఫ్యాన్సీ టెంప్లెట్. క్యాన్వాలో చాలా స్టైలిష్ గా డిజైన్ చేస్తాం, లైక్ డ్యూయల్ కాలమ్స్, ఐకాన్స్, ఫంకీ ఫాంట్స్, చూడటానికి చాలా బాగుంటుంది. బట్ ఏటీఎస్ జస్ట్ సింప్లీ ఇగ్నోర్స్ ఆల్ ది డెకరేషన్స్. రిజల్ట్ ఏంటి అంటే మెషిన్ టెక్స్ట్ ని ప్రాపర్లీ రీడ్ చేయదు, కీవర్డ్స్ మిస్ అయిపోతాయి, రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. సెకండ్ కామన్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ కీవర్డ్స్. జాబ్ డిస్క్రిప్షన్ లో డేటా అనలిటిక్స్ అని ఉంటే మనం క్రియేటివ్ గా బిజినెస్ ఇన్సైట్ స్పెషలిస్ట్ అని రాస్తాం. ఇది మనకి ఎక్కడ ఇచ్చింది? ఏ చాట్‌జిపిటి లోనో కాన్వాలోనో టెంప్లెట్ తీసుకొచ్చి పెడేస్తాం. నైస్ ఇంగ్లీష్ బారాసామని మనం అనుకుంటాం, బట్ ఏటీఎస్ కి అది మిస్ మ్యాచ్. కీవర్డ్ మ్యాచ్ కాకపోతే సిస్టమ్ డైరెక్ట్లీ రిజెక్ట్ చేస్తుంది. ఓవర్లోడెడ్ పీడిఎఫ్స్, హెవీ గ్రాఫిక్స్, టేబుల్స్, టెక్స్ట్ బాక్సెస్ ఉంటే ఆ సెక్షన్ ని ఏటీఎస్ స్కిప్ చేసేస్తుంది. మనకి స్కిల్స్ ఉన్నా కూడా సిస్టమ్ రీడ్ చేయదు బికాస్ ఆఫ్ యూజింగ్ క్రేజీ గ్రాఫిక్స్ విచ్ ఆర్ అన్నెసెసరీ. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఫోర్త్ కామన్ మిస్టేక్, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ రెజ్యూమే అనుకోవడం. అఫ్ కోర్స్ మనకు ఒక మాస్టర్ రెజ్యూమే ఉంటుంది, ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకున్న ఒక మాస్టర్ రెజ్యూమే ఉంటుంది. అలా అని చెప్పి ప్రతి జాబ్ రోల్ కి అదే రెజ్యూమే అప్లై చేయడం ఈజ్ అ క్రైమ్. ప్రతి జేడీ డిఫరెంట్ గా ఉంటుంది, సేమ్ రోల్ అన్నిటికీ ఉండదు. సో ఏటీఎస్ లో రిజెక్ట్ అయిపోతాయి మనం కనుక సేమ్ రెజ్యూమే అన్నిటికీ పంపిస్తే, బికాస్ వి మిస్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఒక్కొక్క జాబ్ రోల్ కి, ఒక్కొక్క జాబ్ డిస్క్రిప్షన్ కి ఒక్కొక్క కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ మన రెజ్యూమేతో మ్యాచ్ అవ్వాలి. సో మన రెజ్యూమేని ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూనే ఉండాలి. అండ్ ఫిఫ్త్ మిస్టేక్, ఓవర్ రిలయన్స్ ఆన్ ఏఐ. జాబ్ డిస్క్రిప్షన్ ని చాట్‌జిపిటి కి పేస్ట్ చేసి వచ్చిన అవుట్పుట్ ని డైరెక్ట్ గా రెజ్యూమ్ లో పెట్టేయద్దు. ప్రతిసారి చాట్‌జిపిటి అక్యురేట్ గా ఇస్తుందని బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ ఒక హ్యూమన్ చెక్ అయితే ఉండాల్సిందే. లైక్ ఏమన్నా ఫార్మాటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, కరెక్ట్ గానే ఉందా, ఆర్ ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ చేసిందా, ఇలాంటివన్నీ ఒకసారి కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఫెయిల్ అవడానికి రీజన్ టాలెంట్ ల్యాక్ కాదు, రెజ్యూమేని ప్రాపర్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే లాగా చేసుకోకపోవడం. ఇదంతా బానే ఉంది కృష్ణన్న, కానీ టూల్స్ హ్యాక్ చెప్పలేదు కదా. దాని నుంచి అసలు ఏటీఎస్ రెజ్యూమే టూల్ హ్యాక్స్ ఏంటి అంటే ఐ విల్ గివ్ యూ సమ్ టూల్స్ అండ్ హ్యాక్స్. రాండమ్ గా టెంప్లెట్స్ యూజ్ చేయడం వదిలేసి ఈ ప్రూవెన్ టూల్స్ ని ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి రెజీ, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఫిల్టర్ అనమాట ఇది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాబ్ డిస్క్రిప్షన్ లో క్లౌడ్ సెక్యూరిటీ ఉంటే అది మన రెజ్యూమే లో మిస్ అయిన కీవర్డ్ ని ఇన్స్టాంట్ గా హైలైట్ చేస్తుంది. అంటే జాబ్ డిస్క్రిప్షన్ మీ రెజ్యూమే దానికి ఇచ్చారనుకోండి, ఆ టూల్ కి ఇది లేదు ఇది ఉంది, సో ఇది యాడ్ చేయని చెప్పేసి మీకు సజెషన్ ఇస్తుంది. సెకండ్ టూల్ వచ్చేసి టీల్ హెచ్క్యూ. జాబ్ డిస్క్రిప్షన్ ని పేస్ట్ చేస్తే మీ రెజ్యూమ్ లో మిస్ అయిన కీవర్డ్ సజెస్ట్ చేస్తుంది. అంటే జాబ్ కి ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యే వర్షన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టైం అనేది మీకు సేవ్ చేస్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసి నో రెజ్యూమే అండ్ ఎన్హాన్స్. స్టైల్ ప్లస్ ఏటీఎస్ కంప్లైంట్స్ కాంబో అనమాట ఇది. ఒక సైడ్ ప్రొఫెషనల్ లుక్ మెయింటైన్ చేస్తూ ఇంకో సైడ్ ఏటీఎస్ కి క్లీన్ టెక్స్ట్ స్ట్రక్చర్ అనేది ఇచ్చేలాగా ఈ టూల్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి జాబ్ స్కాన్ అండ్ రెజ్యూమే వర్డెడ్. ఇవి ఫ్రీ టూల్స్. ఏటీఎస్ పాస్ పర్సెంటేజ్ చెక్ చేస్తాయి అనమాట. మీ రెజ్యూమే ఎంత పర్సెంటేజ్
పర్సెంటేజ్ వరకు పాస్ అవుతుంది ఏటీఎస్ అనేది. ఇది కూడా మీరు ఫైనల్ చెక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో రీడబిలిటీ, కీ మ్యాచ్, సెక్షన్స్ మిస్ మ్యాచ్ అయ్యాయా, మ్యాచ్ అయ్యాయా, ఇవన్నీ కూడా ఈ టూల్ అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ మీకు ప్రో టిప్ ఇస్తా. ఎప్పుడు కూడా ఒక 2 రెజ్యూమేస్ అనేది మెయింటైన్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్స్ కి క్లీన్ ఏటీఎస్ వర్షన్ మెయింటైన్ చేయండి. రెఫరల్స్, లింక్డ్ఇన్ డిఎంస్ కి స్టైలిష్ నెట్వర్కింగ్ వర్షన్ యూజ్ చేయండి. ఇవన్నిట్లో కూడా ఎందుకుంటే మనం వాడుకోవడానికే కదా. ఒక చిన్న ట్రిక్ చెప్తా. టు ఫైండ్ పవర్ఫుల్ కీవర్డ్స్, జేడీ కాపీ చేసి చాట్‌జీపీటీ లో పేస్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ టాప్ 15 హార్డ్ స్కిల్ కీవర్డ్స్ అని చెప్పేసి దానికి ప్రాంప్ట్ ఇవ్వండి. ఇచ్చిన కీవర్డ్స్ ని మీ రెజ్యూమ్ లో నేచురల్లీ రెలెవెంట్ ప్లేసెస్ లో యూజ్ చేయండి. ఏటీఎస్ సిస్టమ్స్ ఇలా చేస్తే మీ రెజ్యూమ్ ని పక్కా పాస్ చేస్తాయి. రిమెంబర్, ఏటీఎస్ కి కీవర్డ్ ప్లేస్ ఇంపార్టెంట్. పైథాన్ హాబీ సెక్షన్ లో రాయడం వల్ల నో యూజ్. అదే స్కిల్ ని ఎక్స్పీరియన్స్ సెక్షన్ లో యూజ్ చేస్తే చాలా వెయిట్ వస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో నేను చూస్తా, కొంతమంది హాబీస్ ప్లేస్ లో డూయింగ్ పైథాన్ కోడ్ ఈజ్ మై హాబీ అని రాస్తున్నారు. అది చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది. ఇలా ఎవరు రాయలేదు కదా అనిపిస్తుంది. కానీ ఏటీఎస్ దాన్ని ట్రాక్ చేయదు. సో దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లో మాత్రమే ఇలాంటి పైథాన్ అనే వర్డ్ అనేది యూజ్ చేయాలి. స్కిల్స్ ఉన్న వాళ్ళు జాబ్స్ కి షార్ట్ లిస్ట్ కాకపోవడంలో మేజర్ రీజన్ రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీ కాకపోవడం. పైన చెప్పినట్టు చిన్న చిన్న చేంజెస్ చేసుకుని చిన్న చిన్న ఏ టూల్స్ వాడడం వల్ల మీ రెజ్యూమే అనేది హెచ్ఆర్ ఇన్బాక్స్ దాకా వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా మీకు రైట్ స్కిల్స్ ఉంటే డెఫినెట్ గా జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ టూల్స్ అండ్ హ్యాక్స్ యూజ్ చేసి మీ రెజ్యూమే అప్డేట్ చేయండి. మీ ఏటీఎస్ స్కోర్ ఏంటి అనేది కామెంట్స్ మెన్షన్ చేయండి. చూద్దాం ఎవరు టాప్ ర్యాంకర్ లో ఉన్నారు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ దగ్గరికి వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.